शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సుస్వాగతం అండి. మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 3వ భాగానికి చేరుకున్నాం. ప్రాయశః ఇవాల్టితో మొదటి అధ్యాయం పూర్తయిపోతుంది. మనం చివరి పాఠంలో చివర్లో ఈ శ్లోకాన్ని చదువుకున్నాం. అర్జునుడి యొక్క మనస్థితిని, అతని యొక్క బిహేవియర్ అంటే ఏమంటారు, అతని యొక్క చేష్టలని వర్ణిస్తున్నటువంటి ఒకానొక శ్లోకం అన్నమాట. థర్డ్ పర్సన్ చూస్తూ వర్ణిస్తున్నట్టుగా మనకి వ్యాస భగవానుడు ఈ శ్లోకాన్ని అందించారు. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. థర్డ్ పర్సన్ కాదు, ఫస్ట్ పర్సనే, ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్నే మన అర్జునుడు చెప్తున్నాడు. చేతిలో నుంచి తన ధనుస్సు అయినటువంటి, తనకి ఇప్పటి వరకు కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఏదైతే టెక్నాలజీ ఉందో, ఏదైతే సాధన ఉందో, అది తన చేతుల్లో నుంచి జారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. అలానే తన మొత్తం దేహం అంతా కూడా మండిపోతున్నట్టుగా ఉంది. ఎందుకు మండిపోతోంది అంటే, తనకి ఇష్టం లేనటువంటి పని, మనకి ఎవరికైనా సరే ఇష్టం లేనటువంటి పని చేయాలంటే అదో మంట మొదలవుతుందండి. అది మానసికమైన అవ్వచ్చు, దైహికమైన అవ్వచ్చు. మనస్సులో ఉన్నదే దేహంలో చాలాసార్లు ప్రతిఫలిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాయన. భ్రమతి వచమే మనః. నా మనస్సంతా కూడా పరిభ్రమిస్తోంది. ఒకేసారి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ టకటక టకటక ఫ్లాష్ అవుతున్నాయి. నేను దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాను, నేను దేన్ని కాంప్రిహెండ్ చేయలేకపోతున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకునే స్థితిలోకి రాలేకపోతున్నాను అని తన మనస్థితిని తన ఎదురుకుండా ఉన్నటువంటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మతో అర్జునుడు చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకా తన మానసిక స్థితిని ఇంకొంచెం ఆయన వివరిస్తూ ఉన్నాడనమాట. ఏమని? నకాంక్షే విజయం కృష్ణ, నకాంక్షే విజయం కృష్ణ, నచరాజ్యం సుఖాని చ, నచరాజ్యం సుఖాని చ. మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్లోకాన్ని సరిగ్గా చదువుతుంటేనే మీకు అది అర్థమైపోతుందండి. ఎందుకంటే దీనిలో చాలా పదాలు మనకు తెలిసినవే. నకాంక్షే విజయం కృష్ణ, నచరాజ్యం సుఖాని చ, కిన్నో రాజ్యేన గోవింద, కిం భోగైర్వితేన వా. కిన్నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. దీనిలో మనకి విజయం అంటే ఏంటో తెలుసు, రాజ్యం అంటే తెలుసు, సుఖం అంటే తెలుసు. సుఖానికి ప్లూరల్ ఫామే సుఖాని, సుఖం సుఖే సుఖాని. భోగ మనకు తెలుసు, మనం తెలుగులో అందరం భోగం భోగం అని వింటూనే ఉన్నాం. జీవితేనవా, జీవితం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకి దీనిలో తెలియదు ఏంటి? తెలియంది నిజానికి ఏమీ లేదు. విషకలితంగా సపరేట్గా మనకి చాలా తెలుసు. ఇప్పుడు దాన్ని మనం ఒక స్రోతస్సులోకి కుట్టుకోవాలి. ఏమని? నకాంక్షే, కాంక్ష అంటే మీ అందరికి తెలుసు కదా, కోరిక. కాంక్షే అంటే నేను కోరుకోవట్లేదు అంటున్నాడు. హే కృష్ణ, ఓ కృష్ణ పరమాత్మ, నకాంక్షే నేను కోరుకోవట్లా. కోరుకోవట్లా అనగానే మనకు వెంటనే వచ్చే ప్రశ్న, దేనిని? నువ్వు దేన్ని కోరుకోవట్లేదు నాయనా అంటే, విజయం. విజయం అంటే నా శత్రువు ఓడిపోతే నేను గెలిచినట్టు. సో నా శత్రువు ఓడిపోయిన తర్వాత నేను ఏదైతే స్థితిలోకి వెళ్తానో ఆ స్థితిని నేను ఇప్పుడు కోరుకోవట్లా. ఎందుకు? నా బుద్ధిని, నా మనస్సుని విషాదం అనేది కమ్మేసింది కాబట్టి నాకు ఇప్పుడు ఆ కోరిక ఉదయించట్లా. ఎప్పుడైతే మనం పూర్తి ఏమనాలి డిప్రెస్డ్ స్టేట్లో
మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటామో ఆ సందర్భంలో ఏదో ఒక కొత్త దాన్ని మనం కాంక్షించాలి అనే కోరిక కలగదు. అసలు కోరికలు ఏమీ కలగవు. చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఆకలి కూడా వేయనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆయన ఇన్నాళ్ళు దేనికోసమైతే పరితపించాడో ఆ విజయం నాకు వద్దు అని వాచ్యంగా చెప్పేస్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? విజయం వచ్చిన తర్వాత ఏంటిట? విజయం వచ్చిన తర్వాత రాజ్యం. రాజ్యం అనే దానికి అర్థం ఏంటంటే రాజు చేసే పని, అంటే ఆధిపత్యం అని అర్థం. ఇంకొకడిని రూల్ చేయడం అనేది అర్థం రాజ్యం అనేదానికి. ఇప్పుడు రాజ్యం, రాజ్యాంగాలు ఏమిటి, రాజ్యం ఏమిటి, ఇవన్నీ కూడా చాణక్యుడి అర్థశాస్త్రంలో చాలా విపులంగా చెప్పారు. మనం దానిలోకి ఏం వెళ్ళొద్దు కానీ దానిలో మంత్రి, అమాత్యుడు, విత్తము, సైన్యము, ఇలా రకరకాలైనటువంటి అంగాలు ఉంటాయి. వాటన్నిటి మీద అధిపతి రాజు. ఆ రాజు చేసే ఆధిపత్యాన్నే రాజ్యం అని అంటారు. ఈ రాజ్యం కూడా నాకు వద్దు. ఎందుకంటే విజయం తర్వాత ఏమవ్వాలి? తన పెద్దన్న గారు రాజుగారు అవ్వాలి. ధర్మరాజు రాజు అయితే ఈయన ఇంకా ప్రధానమైన రాజు అయినట్టేగా. ధర్మరాజు గారు ఏం చెప్పితే అవి ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఈయనే కదా. నిజానికి అది ఆయన మొదట్లో కాంక్షించాడు. ధార్మికంగా నా వర్ణానికి సంబంధించినటువంటి పని రాజ్య పాలన మాత్రమే. కాబట్టే నేను ఈ యుద్ధంలో పాల్గొనాలి అని మొదట్లో అనుకున్నాడు. కానీ నాకు అది కూడా వద్దు అంటున్నాడు. ఇంకేమిటి? రాజ్యం చేస్తే ఏంటిట? ఎవరికైనా రాజ్యం చేయడం వల్ల సుఖం వస్తుందండి, సుఖం ఉంటుంది. మామూలుగా మనం దగ్గరగా గనక ఈ పాలన చేసే వాళ్ళని చూస్తే మనం ఉన్నంత సుఖంగా వాళ్ళు లేరు కదా అని అనిపిస్తుందండి. సుఖం అంటే మన దృష్టిలో ఏంటి అంటే పొద్దున్నే హాయిగా 7కో 8కో లేవడం, ప్రశాంతంగా 9కల్లా టిఫిన్ చేసేయడం, 10కో 11కో కుదిరితే ఆఫీస్కి వెళ్ళడం, వెళ్ళినా వెళ్ళకపోయినా 1వ తారీఖు కల్లా జీతాన్ని తీసుకోవడం, హాయిగా సాయంత్రాలు పిల్లలతో, భార్యా పిల్లలతో, బంధువులతో, మిత్రులతో ప్రశాంతంగా వ్యాహ్యాళికి వెళ్ళడం. వ్యాహ్యాళి అంటే అలా హాయిగా గాలికి తిరగడం, ఇష్టం వచ్చిన పని చేయడం మన దృష్టిలో సుఖం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకోండి, ఆయనకి సుఖం లేదా అని అంటే మన లెవెల్ ఆఫ్ సుఖం లేకపోవచ్చు. మన లెవెల్ ఏంటి అంటే మనం ఇంద్రియపరమైనటువంటి సుఖాలు, ఏమండి, ఫ్యామిలీ పరమైనటువంటి సుఖాలు, బంధుమిత్రుల పరమైనటువంటి సుఖాలు, ఇంతటితో మన సుఖం లిమిటెడ్. కానీ ఒక రాజ్యాన్ని పాలించేటటువంటి వాడి సుఖం ఏంటంటే అది అల్టిమేట్ పవర్ ఇచ్చేటటువంటి ఒక సుఖం. తాను ఏమనుకుంటే, ఎప్పుడు అనుకుంటే, ఎలా అనుకుంటే అప్పుడు అది అక్కడ అలా పరిపూర్ణంగా చేయగలిగినటువంటి ఒక అధికారం ఏదైతే ఉంటుందో అది బోల్డంత సుఖాన్ని ఇస్తుంది. అదొకటే కాదు, నేను నా కింద ఉన్న వాళ్ళందరినీ సరిగ్గా నడుపుతున్నాను, వాళ్ళందరికీ కూడా నేను కావాల్సినవన్నీ అందజేయగలుగుతున్నాను, వాళ్ళందరూ నన్ను నమస్కారం 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 అని తలకాయలు వంచి నమస్కారం పెడుతున్నారు అనే ఒక జెస్చర్, అనే ఒక సినారియో కూడా ఒక రకమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. ఈ సుఖం అన్నిటినీ కూడా కలిపి ప్రాణమయ సుఖం అని అంటారనమాట శాస్త్రంలో. దీనిపైన రాజుగారికి కలిగే సుఖాలు ఇంకా ఉన్నాయి. ఏమిటయ్యా అంటే స్ట్రాటజీ. ఈయన ఏదైతే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతాడో ఆ స్ట్రాటజీ కనుక ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందో అప్పుడు ఆయనకు ఒక అపరిమితమైనటువంటి సుఖం కలుగుతుంది. తన శత్రురాజ్యం వాడి కోసం ఏదైనా ఒక పన్నాగం పన్ని వాడు అదే ట్రాప్లో పడిన తర్వాత రాజుగారికి కలిగే సుఖం చాలా అద్వితీయమైనటువంటిది. ఈ రకంగా రాజుగారికి కూడా సుఖాలు ఉంటాయి, కానీ మన సుఖాలు వేరు, వాళ్ళ సుఖాలు వేరు, అంతవరకు అయితే గ్యారంటీ. దాని తర్వాత నాకు ఆ సుఖాలు కూడా వద్దు అంటున్నాడు. ఎందుకు? ప్రస్తుతం ఆయన డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి. అలానే ఇంకా కొంచెం కొలోక్యల్గా కృష్ణస్వామితో మాట్లాడుతున్నాడు. కిన్నో రాజ్యేన గోవింద, ఈ రాజ్యంతో ఏం చేసుకోవాలయ్యా నేను? ఎందుకంటే నా సొంత వాళ్ళని నేను ఎవరినైతే భావిస్తున్నానో, ఇకపైన ఈ ఈ యుద్ధాన్ని నేను గెలిచిన తర్వాత నా ఆనందాన్ని ఎవరితోనైతే నేను పంచుకోవాలో వాళ్ళందరే లేకపోతే ఈ రాజ్యంతో నేనేం చేసుకోవాలయ్యా? కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఇంకా ఆయన ఇంకొక స్టెప్ పైకెళ్ళి ఇంకా చెప్తున్నారనమాట. రాజ్య అధికారం వచ్చిన తర్వాత సుఖాలు వస్తాయి, అంటే సుఖాలని భోగించాలి. భోగము అనే దానికి అర్థం ఏంటంటే ఆ సుఖాన్ని
తనలో ఇముడ్చుకోవడం, అంటే నేను ఆనందంగా ఉన్నాను అని ఏదైతే ఒక భావన కలుగుతుందో అది భోగము అని అంటారంట. ఇది ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే జ్ఞానయోగులు ఉంటారో, అంటే ఎవరైతే పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసేసుకుంటారో, వాళ్ళకి సుఖాలు తనలో ఒక భాగం అయిపోవు. ఉదాహరణకి మనం కంచి పెద్దస్వామి వారు, పరమాచార్యులు వారు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో గనక చూస్తే, వారు కాంచీ పీఠానికి, కామకోటి పీఠానికి పీఠాధిపతులు. కాబట్టి పీఠాధిపతులుగా వారికి ఏ ఏ భోగాలు అందాలో అవన్నీ అందే వరకు వారు దగ్గరుండి పరిచారకుల చేత అవన్నీ పెట్టించేవారు. అంటే ఏంటి, ఒక పీఠాధిపతికి ఏ ఏ ఏమనాలి, ఒక ప్రోటోకాల్ అంటాం కదా మన ఆంగ్ల భాషలో, ఆ ప్రోటోకాల్స్ అన్నీ అక్కడ ఉండాల్సిందే. ఏమిటి ఆ ప్రోటోకాల్స్ అంటే, ఏదో రాత్రిపూట ఈ దీపం ఇంత ఉండాలి, ఈ సుగంధమైనటువంటి వాసనలు వచ్చే ఏదో ఒక పరికరం అక్కడ ఉండాలి, ఓ పట్టుపానుపు ఇక్కడ ఉండాలి, ఏదో ఒక లాంఛనం ఏదైతే ఉంటుందో అవన్నీ వచ్చేంత వరకు ఆయన దగ్గరుండి ఇదొచ్చిందా అదొచ్చిందా అదొచ్చిందా అన్ని అడుగుతారట. కానీ ఆయన చివరికి పడుకునేది దేని మీద అయ్యా అంటే, పీటని వాల్చేసుకొని చక్కగా మత్స్యాసనం, మీలో యోగాభ్యాసం చేసే వారికి తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. మత్స్యేంద్రాసనం అని ఒక ఆసనం ఉందండి. అంటే పద్మాసనం వేసుకొని పూర్తిగా తమ వీపుని నేల మీద వాల్చేయడం. మీరు చాలా ఫొటోస్లో స్వామివారు అదే ఆసన స్థితిలో కనిపిస్తూ ఉంటారు. మత్స్యాసనం కానీ దానికి ఇంకొక వేరియేషన్ ఉంది. దానిలో వజ్రాసనంలో వెనకాలకి వాళ్తారు. ఆయన వెనకాలకి వారు ఏం చేస్తుంటారంటే పుస్తకం చదువుతూ ఉంటారు, జపం చేసుకుంటూ ఉంటారు. వారు యోగ స్థితిలో హాయిగా దానిలో లీనమైపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, సుఖం ఉంది, సుఖాన్ని తనలో ఒక భాగంగా చూడాల. నేను హాయిగా నేను ఈ పరుపు మీద పడుకోవాలి, వీడి చేత కాళ్ళు నొక్కించుకోవాలి, వాడి చేత అది చేయించుకోవాలి, ఇలా కాదు. సుఖాలన్నీ అలా ఉన్నాయి, ఎదురుకుండా ఉన్నాయి. తాను మాత్రం తను ఉండాల్సిన తన స్థితిలోనే తానున్నారు. ఇది ఒక ఉదాహరణ అయితే, జనక మహారాజు చాలా పెద్ద ఉదాహరణ. మనకి చాలా చోట్ల జనక మహారాజునే ఆ, ఏమనాలి, జ్ఞానయోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. ఆయన విదేహ రాజ్యానికి అధిపతి, చాలా పెద్ద రాజ్యం. వాళ్ళ దగ్గర బోళ్ళంత మంది సామంతులు, సైన్యము, బోళ్ళంత విత్తము, ధనము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే ఆయన కేవలం వాటిని చూస్తూ ఉన్నట్ట. ఎదురుకుండా చూసేవాడికి మాత్రం ఆయన దాన్ని అనుభవిస్తున్నాడనే అనిపిస్తుంది. చాలాసార్లు పెద్దవాళ్ళు ఎవరైతే అనుష్ఠానంలో లీనమైపోయిన వాళ్ళు, వాళ్ళని దూరంగా చూస్తే వీళ్ళు భోగులనే అనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళ ఆహార్యం కానీ, వాళ్ళ మాట తీరు కానీ, మిగతా విషయాలన్నీ. కానీ నిజానికి మనసులో వాళ్ళ లోపల కనుక మనం తొంగి చూడగలిగితే, వాళ్ళేమీ ఆ భోగాలతో తమని తాము రిలేట్ చేసుకుంటూ ఉండరు. వాటిని చూస్తూ ఉంటారు అంతే. వాటితో రిలేట్ అయిపోతే వాళ్ళకి మనకి తేడా లేదు. వాళ్ళు కేవలం అలా చూస్తుంటారు. ఎందుకు మరి దాన్ని ఆ నాటకం ఎందుకు చేస్తారు అంటే, చాలా చక్కగా పైన మనకి రాబోయే శ్లోకాల్లో లోక సంగ్రహ అని ఒక పదం ఉంటుందండి. లోక సంగ్రహం అంటే, ఇప్పుడు జనక మహారాజు ఎందుకు అలా ఉన్నారు, కంచి పెద్దవారు ఎందుకు అలా ఉన్నారు అంటే, టు సెట్ అన్ ఇన్స్పిరేషన్ టు ది సొసైటీ. ఇప్పుడు ఈ చుట్టూతో ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరికీ మహారాజు అనేవాడు ఎలా ఉండాలి, పీఠాధిపతి అంటే ఏమిటి, పీఠాధిపత్యం అంటే ఏమిటి, సంప్రదాయం అంటే ఏంటి, ఆచారం అంటే ఏంటి, తపస్సు అంటే ఏమిటి చూపించడానికి వాళ్ళు ఉంటారు. కానీ నిజానికి వాళ్ళు ఆ యాక్షన్, ఆ కర్మ ఏదైతే ఉందో అది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ అలైన్డ్ విత్ ది అల్టిమేట్ సోర్స్. అది పూర్తిగా ఎలాగంటే, మీ పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళి ఆ సాకెట్లో పెడితే ఎలాగైతే అది అలా కూర్చుండిపోతుందో అలా వాళ్ళల్లో అది ఇమిడిపోయింది ఆ తత్వం. మళ్ళా వాళ్ళు మనందరి కోసం అసలు వ్యవహరించాల్సిన అవసరమే లేదు. కానీ ఒక్క చిన్న దయ వాళ్ళకు ఉంది. ఈ దయ సంసారంలో ఉండే పతన హేతువైన దయ కాదు, ఇది ఉద్ధార హేతువైనటువంటి దయ. ఇది ఎలా తెలుస్తుందండి? దయలో ఇన్ని 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 వేరియేషన్స్ ఎలాగా అంటే, జ్ఞానవంతుడికి ఉండే అజ్ఞాని మీద ఉండే దయ వేరు, పిపాసు లేదా జిజ్ఞాసు ఏమనాలి, ఇంకా కోరికలతో బద్ధుడైనటువంటి సంసారికి తన స్థితి ఏంటో తెలియకుండా, తన వస్తుస్థితి ఏంటో తెలియకుండా అజ్ఞానం వల్ల కలిగే దయ వేరు. సో అర్జునుడి దయ ఏదైతుందో అజ్ఞానం, ఆయనకి మోహం వల్ల, అజ్ఞానం వల్ల, అంధకారాల్లో ఉండడం వల్ల ఆయనకి దయ, అది సంశితమైనటువంటి దయ.
ఇక్కడ నిశ్చితమైన దయ. వీళ్ళది ఎలాంటి జ్ఞానమయ్యా అంటే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు కదా, చక్కగా తెల్లటి ఏమనాలి, కౌముది రాత్రి అంటే ఆ, మన వెన్నెల రాత్రి నాడు ఎలాగైతే చల్లని ఒక కాంతి ప్రతి చిన్న అణువుని మనకి తెలియజేస్తుందో, అలాంటి జ్ఞానముతో పూర్తిగా నిండినటువంటి ఒక ప్రదేశము జ్ఞానవంతుల ప్రదేశం అన్నమాట. వాళ్ళకి ఈ జీవులు అంటే మనం ఎవరైతే కర్మబద్ధులైనటువంటి జీవులు ఉన్నారో వాళ్ళందరి స్థితి తెలుసు కాబట్టి, నాకు గనక ఈ దయ లేకపోతే, ఈ ఏమనాలి లోక సంగ్రహ బుద్ధి లేకపోతే, వీళ్ళందరూ ఇంకో కొన్ని కోట్ల కోట్ల జన్మలు ఇలానే మగ్గుతారేమో, వీళ్ళందరూ ఉద్ధరింపబడాలి కదా, వీరు నాలాంటి వాళ్లే కదా అనే ఒక ఒక ఏమనాలి సహానుభూతి అంటారు దీన్ని. మనం తెలుగులో చాలా పదాలు తెలియకుండా వాడేస్తూ ఉంటాం. మీరు మీరు వినే ఉంటారు కదా, సానుభూతి అనే పదం వినుంటారు కదా మనం. నిజానికి సానుభూతి అంటే సహానుభూతి అని అర్థం. హకారాన్ని మనం తినేసాం ఎప్పుడో ఆకలేసి. సహ అనుభూతి. అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్. సహ అనుభూతి అంటే ఎదురుకుండా ఉన్నవాడి ఎక్స్పీరియన్స్ని తనలో రిఫ్లెక్ట్ చేసుకోవడం అని అర్థం. ఇది మనకు బాగా ఎక్కడ తెలుస్తుందంటే, మన చాలా దగ్గర వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం హ్యా అని గట్టిగా నవ్వలేం, ఆనందాన్ని అనుభవించలేం. ఇంకా ఇంకా సటిల్గా చెప్పాలంటే, ఎదుటివాడు ఆవలిస్తుంటే మనకు ఆవలింత వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎదుటివాడు ఏడుస్తుంటే మనకు ఏడుస్తున్నట్టు అనిపిస్తున్నట్టు. ఎదుటివాడు తుమ్మితే కూడా మనకేదో ఒక ఒక రకమైన ఒక ఒక రోమాంచమైనటువంటి ఒక ఒక స్టేట్ని మనం ఒక్కసారి అనుభవిస్తాం. ఎందుకంటే మన అందరిలోనూ మనస్సు అంత రిఫ్లెక్టివ్ నేచర్ కలిగినటువంటిది. అందుకనే మనల్ని మనుషులు అని అన్నారండి. మనిషి అనే దానికి అర్థం ఏంటంటే మనస్సు చాలా విపులంగా చాలా ప్రస్ఫుటంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని మనీషి అంటారు. ఎవరైతే ఈ మనస్సుని తమ అనుష్ఠానాలతో చక్కగా ఆ రిఫ్లెక్టివ్ నేచర్ని చక్కగా గనక కాపాడుకోగలుగుతారో వాళ్ళు చక్కగా జ్ఞాన మార్గంలోకి వెళ్ళగలుగుతారనమాట. మీరు ఇంకా బాగా గమనిస్తే గనక, మీరు చిన్న పెద్ద స్వామివారి చరిత్ర కానీ, రమణ మహర్షి చరిత్ర కానీ, పెద్దల చరిత్రలు మీరు ఏమి తీసుకున్నా సరే, ఆ జ్ఞానవంతులు జ్ఞానయోగులు అందరూ కూడా చిన్న పిల్లల్లాగా ఉంటారండి. వాళ్ళకి చాలా చిన్న చిన్న విషయాలకి బోల్డంత ఆనందం అనమాట. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మనస్సుని వాళ్ళు కల్మషం చేసుకోకపోవడం వల్ల, ఎప్పుడు నిరంతరం తోముతూ ఉండడం వల్ల, ఆ రిఫ్లెక్టివ్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల, పిల్లలు ఎలాగైతే చిన్న చిన్న విషయాలకి ఆనందిస్తారో వాళ్ళు చాలా చిన్న చిన్న విషయాలకి ఆనందిస్తూ ఉంటారు. సో ఈ పెద్దల చరిత్రని మనం గమనిస్తూ వాళ్ళ నడవడిని గనక కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే, కృష్ణ పరమాత్మ ఎటువైపు మనల్ని లీడ్ చేయబోతున్నారో అటువైపు మనం గ్యారంటీగా వెళ్ళగలుగుతాం. ఒక్కసారి దీని ప్రతిపదార్థం చెప్పుకుందాం. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. హే కృష్ణ, ఓ కృష్ణ, అహం నేను విజయం గెలుపును నకాంక్షే కోరను అంటే నేను ఇప్పుడు కోరట్లేదు అని అర్థం, వర్తమాన కాలానికి సంబంధించింది. రాజ్యంచ సుఖానిచ నకాంక్షే. రాజ్యం అంటే రాజ్యమును, చ అనేదానికి కూడా అని అర్థం, రాజ్యమును కూడా, సుఖానిచ సుఖములను కూడా. సుఖం అంటే ఏంటి ఇక్కడ? ఐంద్రియమైనటువంటి సుఖాలు, వాటిని కూడా నకాంక్షే నేను కోరట్లేదయ్యా. హే గోవింద, ఓ కృష్ణస్వామి, ఓ పరమాత్మ పరంధామ, రాజ్యేన అంటే బంధువులందరూ చనిపోయిన తర్వాత, మిత్రులందరూ చనిపోయిన తర్వాత, ఎవరెవరితోనైతే నేను రిలేట్ అవుతానో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత, రాజ్యము రాజ్యేన రాజ్యము చేత, నహ మనకు, కిం ఏమి అంటే ఏం ప్రయోజనం? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాన్ని నేను ఏం చేసుకోను? భోగై, ఈ భోగాల వల్ల కూడా, నువ్వు ఏదైతే అంటున్నావో రాజ్యం వస్తుంది, రాజ్యం తర్వాత నేను భోగాలు సుఖాలన్నింటినీ భోగించాలి, కానీ వీటన్నిటి చేత ఏం ప్రయోజనం? అలానే ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్ళి, జీవితేనవా ఇవన్నీ లేకపోతే, క్షత్రియుడిగా పుట్టాను, నాకు ఇప్పుడు రాజ్యంలో రుచి లేదు, భోగంలో రుచి లేదు, దేనిలోనూ రుచి లేకపోతే అసలు నేను ఎందుకయ్యా బతకాలి? జీవితేనవా కిం అంటే ఈ బ్రతుకు బ్రతుకు అసలు నిర్వీర్యం వ్యర్థమైపోతోంది కదా అని ఉందండి. సహజంగా మనం గమనిస్తే కనుక ఒక డిప్రెసివ్ స్టేట్లోకి మనం వెళ్ళినప్పుడు దాన్ని అల్టిమేట్ అన్ని జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రయోజనంతో దాన్ని రిలేట్ చేసుకొని అసలు ఈ జీవితమే వేస్ట్ అన్నంత లెవెల్ వరకు కూడా మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటామండి.
నిజానికి ఆ స్టేట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి కనుక మనం దాన్ని చూడగలిగితే ఇదే ఉపాసకులకి మనలాంటి పామరులకి ఉండే తేడా. ఉపాసకులు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు థర్డ్ పర్సన్గా చూసుకోగలగడం చాలా ఈజీగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ థర్డ్ పర్సన్ వ్యూ ఇంకా ఫస్ట్ పర్సన్ ఎక్స్పీరియన్స్ రెండు చాలా వాళ్ళ కంట్రోల్డ్గా ఉంటాయండి. వాళ్ళు వెంటనే ఇలాంటి సందర్భాన్ని థర్డ్ పర్సన్ వ్యూలో చూసి, ఓహో సూర్యనారాయణకి ఈరోజు దుఃఖపడుతున్నాడు పాపం, చిన్న విషయానికే దుఃఖపడుతున్నాడు, ఎందుకు ఇంత కోపడుతున్నాడు వాడు, ఎందుకు ఇంత కోపం, కోపానికి ఎందుకు లోనవుతున్నాడు, ఎందుకు ఇంత ఆ, ఏమనాలి ఎదుటివాడు వాడిని పట్టించుకోవట్లేదని ఎందుకు ఇవాళ ఇంతగా ఆలోచిస్తున్నాడు, ఇలా అక్కర్లేదు ఎందుకంటే అని ఆయన ఏదో ఇంకో ఒక తత్వంతో రిలేట్ చేసుకుంటాడు. రిలేట్ చేసుకొని వెంటనే ఆ స్టేట్లో నుంచి తన మైండ్ని మార్చేసుకోగలుగుతుంటాడు. ఇది ఉపాసకుడి యొక్క లక్షణం. కాబట్టి ఈయన ఇంకా డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ జీవితమే వ్యర్థము అనే ఒక భావనలోకి వచ్చారు. అలానే येषामर्थे काङ्क्षितन्नो राज्यं भोगा सुखानि च त इमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च येषामर्थे काङ्क्षितन्नो రాజ్యం భోగా సుఖాని చ. నిజానికి దీని అర్థం మనం మునుపటి శ్లోకంలోనే కొంతవరకు చెప్పేసుకున్నాం. ఏషామర్థే ఎవరి కోసమైతే నేను నిజానికి రాజ్యం భోగా సుఖానిచత కాంక్షితం అంటే రాజ్యాన్ని భోగాలని సుఖాన్ని అనుభవించడం భోగం అండి. సుఖం అనేది విషయము, సుఖాన్ని అనుభవించడం తను దానిలో తాదాత్మ్య భావనలో ఉండడం అనేది భోగం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆకలేస్తే కాఫీ తాగుతాం, ఇది సుఖం అనుకోండి. నేను కాఫీ తాగలేకపోతే ఇంకా నాకు రోజు మొదలవ్వదు అని అనుకుంటే అది భోగం, అది భోగం లెవెల్లో ఉన్నది అనుకోండి. అంటే దానిలో తాను తాదాత్మ్యాన్ని పొందేశాడు. ఒకరోజు కాఫీ లేకపోయినా పర్లేదు, ఈరోజు కాఫీ లేకపోతే టీ లేకపోతే జావా లేకపోతే వేడి నీళ్ళు ఏదైనా పర్లేదు నాకు రోజు స్టార్ట్ చేసుకోవడానికి అనుకుంటే అది సుఖం లెవెల్లో ఉన్నదనుకోండి. అది గనక తనలో ఒక భాగం అయిపోతే అది భోగం అన్నమాట. ఈ రాజ్యం కానీ భోగం కానీ సుఖం కానీ నేను ఎవరి కోసమైతే కోరుకున్నానో వాళ్ళే వాళ్ళే యుద్ధంలో ప్రాణాన్ త్యక్త్వా ప్రాణాల్ని వదిలేసి. ప్రాణం అంటే ఏంటండి? ప్రాణం అంటే లోపల ఉన్నటువంటి జీవుణ్ణి ఈ శరీరం వాడుకునేటట్టుగా చేసే వాయువుని ప్రాణము అని అంటారు. ఎప్పుడైతే మొదటిసారి పిల్లవాడు గర్భాన పడతాడో వాడిలోకి ఈ ప్రాణశక్తి అనేది ప్రవేశిస్తుందన్నమాట. ఈ ప్రాణశక్తి ప్రవేశించిన తర్వాతే వాడిలో కదలికలు అనేవి మొదలవుతూ ఉంటాయి. వాడిలో నెమ్మదిగా నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలి, నాకు ఇదే వద్దు, నేను ఇలానే ఉండాలి, నాది ఇదే పరిమితి, నేను ఇంతకంటే ఎక్కువ ఏమి చేయలేను, ఇలాంటి భావనలన్నీ ఏవైతే నెమ్మదిగా ఏర్పడుతున్నాయో అవి ప్రాణాలు లోపలికి రావడం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. నెమ్మదిగా ఎప్పుడైతే ప్రాణఘాతకములైనటువంటి, ఘాతకము అంటే కొట్టేది అని అర్థం, ప్రాణాన్ని కూడా కొట్టేసేటటువంటి సందర్భాలలో ఆ ప్రాణము ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకని కొత్త జన్మ అంటే ఇంకొక కొత్త దేహాన్ని మనం పొందేటప్పుడు అదే ప్రాణం, ఏ ప్రాణమైతే ఈ జన్మలో ఈ శరీరంలో సంచరించిందో అదే ప్రాణము ఆ కొత్త దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఇంతవరకు ప్రాణానికి సంబంధించిన విషయం. కాబట్టి యుద్ధంలో వీళ్ళు ప్రాణాలని వదిలేస్తే వాళ్ళు వాళ్ళ ధనాల్ని కూడా వదిలేశారు. ఎందుకు? చాలా వ్యయప్రయాసాలు కోర్చి ఒక యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇన్నాళ్ళు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, ధనము, పుణ్యము అంతా ఒడ్డి కదా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ఇంతవరకు సంపాదించిన అంత మొత్తాన్ని కూడా వదిలేసేస్తే ఇంకా ఎందుకండి, ఇంకేమేమి నాకు అక్కర్లేదు కదా అని అంటున్నారు. ఒక్కసారి ప్రతిపదార్థం చూద్దాం. ఏషామర్థే కాంక్షితన్నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఏషాం ఏ ద్రోణాచారులు మొదలైన వారి యొక్క అర్థే ప్రయోజనమునందు నహ మనకు రాజ్యము కాంక్షితం కోరబడినదో అంటే ఎవరి కోసమైతే ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు ఇత్యాది మిత్రులు, బంధువులు ఇత్యాదులు అందరి కోసం రాజ్యాన్ని నేను కోరానో భోగాశ్చ
భోగములు అంటే ఇంద్రియ గ్రాహ్యములైనటువంటి విషయాలు, సుఖానిచ సుఖములు కోరబడినవో తే అట్టి ఆ రాజ్యము, భోగాలు, సుఖాలు అవన్నీ కూడా ఇమే ఈ ద్రోణాచార్యాదులు ఎవరైతే నా స్నేహితులు, బంధువులు, గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాంశ్చ ధనానిచ త్యక్త్వ, వాళ్ళందరూ రేపు యుద్ధంలో ప్రాణాల్ని తన ధన మాన కీర్తి ప్రతిష్టలన్నిటినీ కూడా వాళ్ళు త్యక్త్వా విడిచేసి యుద్ధమునందు ఉంటారు కదా, ఇదంతా నాకు కాంక్షితం కాదు కదా అని తన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఇంకొంచెం బాగా చెప్తున్నారండి. మధ్యలో ఒక 7 శ్లోకాలని నేను వదిలిపెట్టేశాను. ఎందుకంటే దానిలో ఇదే విషయం, అంటే తన మనసులో ఉన్న విషయాన్నే 4, 5 రకాలుగా చెప్తున్నారు. ఎలాగైతే మనం మన మిత్రులతో మాట్లాడతాం అనుకోండి ఫోను, నిజానికి ఒకటే మాట, అరే అబ్బాయి, మా అబ్బాయి వేదంలో చాలా బాగా ఉత్తీర్ణుడయ్యాడు, వాడికి సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పి పెట్టేయచ్చు. ఏదో వీళ్ళు మన పిల్లలు ఏదో పరీక్షకి వెళ్ళారు, వాడు దానిలో పాస్ అయ్యాడు అనే విషయం చెప్పాలనుకోండి, మా వాళ్ళు పాస్ అయ్యారండి, వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి పెట్టేయచ్చు. ఎంతసేపు పడుతుంది? 20 క్షణాలు, 30 క్షణాలు. కానీ మనకు అలా ఉండదు కదా. మనం మన మిత్రులకో బంధువులకో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు చక్కగా ఎలా వాడు ప్రిపేర్ అయ్యాడు, వెళ్ళేటప్పుడు వాడి మనస్థితి ఎలా ఉంది, ఆ ముందర రోజు వాడు ఏ ఏ చేష్టలు చేశాడు, వాడి జెస్చర్స్ ఏంటి, వాడి బిహేవియర్స్ ఏంటి, ఇవన్నీ నెమ్మదిగా వర్ణిస్తూ ఈ ప్రాసెస్లో నేను పడ్డ కష్టం ఏంటి, నన్ను ఎవరు గుర్తించకపోయినా నేను చాలా కష్టపడ్డానని చెప్పుకుంటూ నెమ్మదిగా వాడికి జరిగిందంతా చెప్పి, ఆ రోజు ఏం జరిగిందో చెప్పి, అక్కడ పరీక్షాధికారులు ఏమన్నారో చెప్పి అంతా వివరిస్తాం. ఎందుకంటే నేను ఇందాక అన్నా కదా, మనిషి అనేవాడు మనస్సు ప్రధానంగా కలిగినటువంటి ఒక జీవి. కాబట్టి తన మనసులో జరిగినటువంటి కదలికలన్నిటినీ కూడా, దీన్ని ఏమంటారంటే యోగశాస్త్రంలో వృత్తి అంటారండి. మనం తెలుగులో వృత్తి అంటే ఆక్యుపేషన్ అని అనుకుంటాం. వృత్తి అనే దానికి ఆక్యుపేషన్ అనే అర్థం కూడా ఉంది, వృత్తి అనే దానికి కదలిక అనే అర్థం కూడా ఉందన్నమాట. మన మనస్సులో ఏ ఏ కదలికలన్నీ జరిగాయో ఆ కదలికలన్నింటి గురించి మనం మాట్లాడతాం. మన బంధువులతో, మిత్రులతో మాట్లాడి వాళ్ళ ఎండార్స్మెంట్, వాళ్ళ కరెక్షన్స్, వాళ్ళ రెగ్యులేషన్స్, వాళ్ళ ఛానలైజేషన్స్ ఇవన్నీ కూడా మనం మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాం. ఇలా ఇలా జరిగిందని చెప్తే, కరెక్టరా, నువ్వు చాలా బాగా చెప్పావురాను ఏదో ఆయన అంటాడు. ఆ రెస్పాన్స్ మనకు కావాలన్నమాట. అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలానే అర్జునుడు కూడా తమ గురువుగారు, బావగారు అయినటువంటి కృష్ణ పరమాత్మతో తన మనసులో జరుగుతున్నటువంటి కదలికలన్నింటినీ గురించి కూడా చాలా విపులంగా చెప్తున్నాడు. కాబట్టి ఒకే విషయాన్ని ఆయన పలు పలు విధాలుగా చెప్తున్నారు కాబట్టి నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. ఇప్పుడు అర్జునుడు ఎంత ఎక్స్ట్రాపొలేట్ అంటారు చూడండి ఆంగ్ల భాషలో, అంటే మనకి దొరికినటువంటి ఒక చిన్న సిమ్టమ్ని కానీ ఎవిడెన్స్ని కానీ తీసుకొని మనం దాని మీద ఇన్ఫరెన్సెస్ కల్పించేసుకుంటే ఒక పెద్ద ఎక్స్ట్రాపొలేటెడ్ సినారియో ఒకటి క్రియేట్ అవుతుంది. జనరల్గా ఏ కన్సల్టేషన్లోనైనా సరే ఈ ఎక్స్ట్రాపొలేషన్ అనేది గ్యారంటీగా జరుగుతుంది. వాళ్ళనే మనం ఏమంటారు, స్కిల్డ్ కన్సల్టెంట్ అంటాం అనమాట. అంటే జరగబోయే దాన్ని ఊహించి, జరుగుతున్న దాని ద్వారా జరగబోయే దాన్ని ఊహించి చెప్పగలిగిన వాడినే మనం స్కిల్ఫుల్ కన్సల్టెంట్ అనుకుంటాం అనమాట. ఇక్కడ అర్జునుడు ఏం సామాన్యుడు కాదు, ఆయన చాలా ట్రైనింగ్ పొందినవాడు, బోల్డంత తపస్సు చేశాడు, ఆయనకి సహజంగానే ఇంద్రుడి అంశ ఉన్నవాడు, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలవాడు. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఆయన కూడా చాలా ఎక్స్ట్రాపులేట్ చేశారనమాట. ఉన్న స్థితిని ఇంకా ద్విగుణీకృతం, త్రిగుణీకృతం, బహుగుణితం చేసి ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమవుతుంది చివరికి అంటే, ఈ యుద్ధంలో గనక మగవాళ్ళందరూ చనిపోతే, ధర్మానికి ఆధారమే పోతే, రేపు సంప్రదాయాలు లేకపోతే, ఎవరు అనుష్ఠానాలు చేయకపోతే, ధర్మభ్రష్టమైపోతే ఏమవుతుంది అనేది ఆయన ఊహించి చాలా ఇంకా భయపడిపోతున్నాడు అనమాట. భయంలో ఉన్నవాడు ఇంకా ఊహించుకుంటూ ఇంకా భయపడిపోతున్నాడు. ఏమని? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా. కులము అంటే ఇక్కడ వంశము అని అర్థం, క్షయం అంటే మీకు తెలుసు నాశనము అని. కులక్షయే ప్రణశ్యంతి, ప్రణశ్యంతి అంటే నశించిపోతున్నాయి. ఏమిటి నశించిపోతున్నాయి? కులధర్మ సనాతనాహ. చూడండి, అర్జునుడు అంత గొప్ప విషాదంలో కూడా ఆయన బాధపడుతోంది దేనికోసం అయ్యా అంటే, నా వంశాచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భ్రష్టం అయిపోతాయి. ఎందుకు భ్రష్టం అయిపోతాయి? దానికి ఆధారభూతమైనటువంటి ఆ, వాళ్ళు ఎవరైతే అధికారులు అనండి, లేకపోతే మార్గనిర్దేశకులు అనండి,
వాళ్ళందరూ కనుక తుడిచిపెట్టుకుపోతే ఇంకా దానికి ఆధారమే ఉండదు కదా. సనాతనమైనటువంటిది, చాలా కాలం నుంచి అనుస్యూతంగా వస్తున్నటువంటి ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. అలానే అది నశించిపోతే ఏంటిట, కొత్త ధర్మం ఇంకోటేదో వస్తుంది కదా అని మనం అడగచ్చు. ఆయన ఏమంటున్నాడో చూడండి. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభ అధర్మో బిభవత్యుత అభిభవత్యుత అధర్మో బిభవత్యుత. ఎలా అంటే ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, వెంటనే లైట్ పోతుంది కదా. లైట్ పోగానే ఇక్కడ కమ్మేది ఏంటి? చీకటి. జ్యోతి ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు జ్యోతి ఉండదు. ఈ రెండు కూడా పరమ విరుద్ధములైనటువంటి రెండు అంశాలు అనమాట. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ అధర్మం ఉండదు, ఎక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడ ధర్మం ఉండదు. ఈ విషయాన్ని 16వ అధ్యాయంలో ఇంకా చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలో దైవాసుర సంపద్విభాగ యోగ అనే ఒక అధ్యాయంలో చాలా విస్తారంగా చెప్పారు. మనం త్వరలో ఆ అధ్యాయం వరకు కూడా వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనం ఈ క్రమంలో ఎలా చదువుకుందాం అంటే, ఇప్పుడు మొదటి అధ్యాయం అయిన తర్వాత 2, 3 కొంచెం చదువుకొని ఒక లాంగ్ జంప్ చేసి 16th 17th చదువుకొని మళ్ళీ వెనకాలకు వద్దాం. ఎందుకంటే మన స్థితికి చాలా దగ్గరగా ఉన్నటువంటి సినారియోస్, ఎగ్జాంపుల్స్, డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఈ జంపింగ్ కొంచెం అవసరం. రెండోసారి మీ అంతటా మీరు ఎప్పుడైతే చదువుకుంటారో ఈ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు లైన్గా చదువుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ రకంగా ధర్మానికి గనక ఆధారం లేకపోతే అధర్మం అనేది వచ్చేసి ఆవరించేస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారండి. దీనిలో పాజిటివ్గా మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈయన ఇక్కడ ఒక ఫెనామినన్ అంటే ఒక న్యాయాన్ని, ఒక ప్రాసెస్ని చూపిస్తున్నారండి. ఏమిటంటే కులధర్మం అనేది అన్నింటికీ మూలం అని చెప్తున్నారు. ఎవరి కులధర్మం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటిది. మనకిప్పుడు కులధర్మం అంటే ఏంటి? మనందరం కూడా ఆ, కొందరు బ్రాహ్మణ వంశాలలో, కొందరు క్షత్రియ వంశాలలో, కొందరు వైశ్య వంశాలలో, కొందరు శూద్ర వంశాలలో పుట్టాం మనందరం కూడా. అలానే మనందరం ఒకానొక ప్రాంతానికి చెందిన వాళ్ళమై ఉంటాం. అలానే మన పెద్దలు ఒక రకమైనటువంటి అనుష్ఠానాన్ని చేసి ఉంటారు. వాటన్నింటినీ గనక మనం మరిచిపోతే, వాటిని గనక మనం అనుష్ఠానం చేసే స్థితిలో లేకపోతే ఆధారం లేకుండా పోతుందన్నమాట. మనందరి ఆలోచన విధానాలకి, జీవితానికి ఆధారం అయినటువంటి అనుష్ఠానం లేకపోతే ఏమవుతుంది అంటే అధర్మం ఆవరించేస్తుంది. అధర్మం ఆవరించేస్తే గనక మనం తప్పకుండా ఈ కలి యుగపు ఛాయలో పూర్తిగా మునిగిపోయి ఉత్కర్ష అంటే ఔన్నత్యం లేకుండా పోయే అవకాశం ఉంటుంది అనేది ఒకటి మనకి అర్జునుడు అన్యాపదేశంగా ఇక్కడ చెప్పారనమాట. ఈ విషయాన్ని ఇంకొకసారి మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుంటూ చూద్దాము. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత. కులక్షయే సతి అంటే సతి సప్తమి అని ఇదొక విభక్తి అండి. నిజానికి మనం కొంచెం తెలుగు కూడా చదువుకోవాలి. డూమూవులు ప్రథమా విభక్తి, నీ నూలా కూర్చి గురించి ద్వితీయా విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయా విభక్తి, కొరకున్ కై చతుర్థీ విభక్తి, అందు నన్ ఇందు నన్ పంచమీ విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కీకు యొక్క లోన్ లోపనన్ షష్ఠీ విభక్తి, అందు న ఇందు న సప్తమీ విభక్తి, ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి అని మనం ఎప్పుడో చాలా చిన్నప్పుడు తెలుగులో ఈ విభక్తులన్నీ కూడా తెలుసుకొని ఉంటాం. ఇది గనక బాగా తెలిస్తే మనకి సంస్కృతము అనే ఒక పెద్ద భాండాగారానికి దాని కీ దొరికినట్టే. విభక్తులు బాగా తెలుసుకుంటే చాలా దగ్గరగా మనం వెళ్ళినట్టు. రెండవది సమాసాలు గనక తెలుసుకుంటే పూర్తిగా మనకు తెలిసినట్టే. విభక్తులు సమాసాలు అనేవి రెండు కోడ్ కోడెడ్ కీస్ అన్నమాట. ఆ కోడ్ మనకు కొంచెం తెలియాలి. దానికోసం కొంచెం ప్రయత్నం తప్పక చేయాలి. ఈ సప్తమిలో సతి సప్తమి అని ఒక సప్తమి ఉందండి. దీనికి అర్థం ఏంటంటే సప్తమి విభక్తే వాడతారు కానీ వర్తమాన కాలం ప్రజెంట్ని తెలియజేయడానికి సతి సప్తమిని వాడతారు. సో ఇక్కడ కూడా అలాంటిదే. కులక్షయే సతి అనేది శ్లోకంలో లేదు. దీనిలో అధ్యాహారం చేసుకున్నారు అంటే లేని దాన్ని కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు? బాగా తెలుసుకోవడానికి, బాగా అర్థం అవడానికి.
మీలో కొంతమంది హిందూ పేపర్ కానీ లేదా అప్పుడప్పుడు ఈనాడులో హిందూ వాడే చాలాసార్లు అలా పూరిస్తూ ఉంటాడు. మీరు గమనిస్తే ఏదో ఒక నాయకుడు చేసిన స్టేట్మెంట్ ఒకదాన్ని చెప్పేటప్పుడు ఆ నాయకుడు కొలోక్యల్ భాషలో ఏదో చెప్తూ ఉంటాడు, బ్రాకెట్లో హిందూ వాడు దాన్ని పూరిస్తాడు. అలాగా ఇక్కడ శ్లోకంలో లేనిది మనం పూరించుకుంటాం. ఎందుకు? ఫర్ బెటర్ అండర్స్టాండ్ అన్నమాట. సో ఇక్కడ కులక్షయే సతి వంశము నశించుచుండగా అని అర్థం. వంశనాశనము కలుగుచుండగా అంటే వర్తమాన కాలం అనమాట. అంటే ఎప్పుడైతే ఈ యుద్ధంలో మగ సంతానం చనిపోతూ ఉంటుందో, నెమ్మది నెమ్మదిగా కులక్షయం అవుతూ ఉంటుందో, అప్పుడు ఏమవుతుందిట? సనాతనాహ శాశ్వతములైనటువంటివి. మన ధర్మం పేరే సనాతన ధర్మం కదా. ఉం? అంటే పాతదైనా ఎల్లప్పుడూ రెలవెంట్ అయ్యేదే సనాతనం. ఆ? సనాతనం అయినటువంటి నామ పురాతనమపి అధునాతనం. పాతదైనా కొత్తదిగా ఎప్పుడు రెలవెంట్ అయ్యేదే సనాతనం అనమాట. అలాంటి సనాతనాహ శాశ్వతములైనటువంటి కులధర్మాహ వంశాచారాలు ప్రణశ్యంతి నశించుచున్నవి. అంటే కులక్షయం అవుతూ ఉంటే నెమ్మదిగా ఏమిటిట? కుల కులమే ఆధారంగా కలిగిన ధర్మాలు కూడా నశించిపోతూ ఉంటాయి. ధర్మే నష్టే. ధర్మే అంటే ధర్మము ఆచారం ఏదైతే ఉన్నదో, ఇక్కడ ధర్మపదానికి బోల్డ్ అర్థాలు ఉంటాయండి. ప్రకృతంలో మనం సంప్రదాయము ఆచారము అనే అర్థాన్ని తీసుకుందాం. ఆచారము నష్టే సతి నశించుచుండగా, ఎప్పుడైతే మన ఆచారం నశించిపోతుందో, కృత్స్నం సమస్తమైనటువంటి కులం వంశమును చూడండి, మన ఆచారము అనే ప్రొటెక్షన్ షీల్డ్ ఏదైతే ఉన్నదో అది ధ్వస్తం అయిపోతే వెంటనే ఏమవుతుందిట? మన కులాన్ని మన వంశాన్ని అధర్మ అనాచారము అభిభవత్యుత దృఢముగా ఆవరించేస్తుంది అంటున్నాడు. ఇది చాలా ప్రస్ఫుటంగా మనం గమనించవచ్చండి. ఒక్క 70-80 ఏళ్ల క్రితం వరకు కూడా మనందరి ఇళ్లల్లో చాలా గొప్పవైనటువంటి ఆచారాలు ఉన్నాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మనందరి ఇళ్లలో కూడా చాలా చక్కటి ఆచారాలు ఉన్నాయి. అది ఏ వర్ణము అని మనం ఎంచాల్సిన అవసరం లేదు. ఏ వర్ణమైనా సరే, బ్రాహ్మణ వర్ణమైనా, క్షత్రియ వర్ణమైనా, వైశ్యులైనా, శూద్రులైనా అందరి ఇళ్లల్లో కూడా ఈ ఆచారాలు, వాళ్ళ వంశ ఆచారాలు అనే వాటిని వాళ్ళు చాలా గట్టిగా పట్టుకొని ఉన్నారండి. ఈనాటికి ఈ మాత్రమైనా మనం కొంచెం మేము హిందువులమే, మేము బ్రాహ్మణులమే, మేము క్షత్రియులమే అని చెప్పుకోగలుగుతున్నామంటే మన ఇంట్లో వాళ్ళు, మన ఆడవాళ్ళు ఏదైతే ఆ ఆచారాన్ని పట్టుకొని ఉన్నారో గట్టిగా, పట్టుగొమ్మలల్లే ఆచారాన్ని పట్టుకొని ఉన్నారో, లేదండి మా అత్తగారు ఇలానే చేశారు, మా అమ్మమ్మ గారు ఇలానే చేశారు, మా నాయనమ్మ గారు ఇలానే చేశారు, ఈ పద్ధతే ఫాలో అయ్యారు, ఎందుకో తెలియదు, దాని ప్రయోజనం తెలియదు. ఎందుకు తెలియదు? ఎప్పుడైతే మన బుద్ధి పనిచేయదో, మన మీద దురాక్రమణదారులు ఆక్రమణలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఫ్యాకల్టీస్ పూర్తిగా అర్థం కావండి. అంటే అవన్నీ పనిచేస్తూ ఉండవు. మనం ప్రొటెక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయాం. కాబట్టి మన పెద్దలు ఎప్పుడైతే ఈ ఆచారాన్ని పట్టుకున్నారో అప్పటికి చాలా మందికి, అంటే అందరికీ అని చెప్పను కానీ చాలా మందికి ఈ ఆచారం యొక్క పరమావధి ఏమిటి, దీని ప్రయోజనం ఏంటి, ఇది ఇలానే ఎందుకు చేయమని చెప్పారు, ఈ విషయాలు ఏం తెలియవు. కానీ ఆచారాన్ని పట్టుకున్నారు. వాళ్ళు అలా పట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మనం కనీసం విభూతి ధరించి కొంచెం శిఖ పెట్టుకొని కొంచెం ధైర్యంగా రోడ్ల మీద తిరగలుగుతున్నామండి. వాళ్ళ ఆచారాన్ని పట్టుకున్నారు కాబట్టే ఇంకా మనకి ఏవో కొన్ని యాగాలు, అనుష్ఠానాలు, గుళ్ళు అవన్నీ కూడా మిగిలాయి. కాబట్టి ఈయన ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మనం కుల ఆచారం, మన వంశ ఆచారం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేస్తామో అనాచారం వచ్చి మనల్ని పట్టుకుంటుంది. ఎలాగైతే కాంతి లేని చోటుని చీకటి ఆవరిస్తుందో అలా ఆచారం లేని చోటుని అనాచారం అనేది ఆవరిస్తుంది. అనాచారం ఆవరించని అయితే ఏంటి అంటారా? పైన నెక్స్ట్ దానిలోనే చెప్తున్నారనమాట. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ. దీన్నే మూలే కుఠారః అంటారండి. ఒక వృక్షము ఎప్పటి వరకు చచ్చిపోయింది అని చెప్పలేము అని అంటే, దాని మూలాలు పూర్తిగా మాడిపోయేంత వరకు అది పూర్తిగా చచ్చిపోయింది అని మనం చెప్పలేమండి. ఎందుకంటే మనం చాలాసార్లు రోడ్ల మీద చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎప్పుడో కొంచెం ఒక కొమ్మ విరిగిపోయింది అనుకోండి, నెమ్మదిగా ఆ కొమ్మలో నుంచి ఇంకో కొత్త చిగురు వచ్చి నెమ్మదిగా మళ్ళీ ఒక 5-6 నెలలకి పూర్తిగా కొమ్మే వచ్చేస్తూ ఉంటుంది. అదే గనక మూలాలతో సహా అది పెకలింపబడి బయటికి వచ్చేస్తే గనక మళ్ళా దానికి పునర్భవము అనేది లేదు. మళ్ళా అది చిగురిస్తుంది అనే ఆశ లేదు. మన ఇళ్లల్లో కూడా
ఎప్పటి వరకు అయితే స్త్రీలు ధర్మాన్ని పట్టుకొని ఉంటారో అప్పటి వరకు ఒక ఆశ అయితే ఉన్నది. ఆ కులంలో ఆ వంశంలో మళ్ళా ఎక్కడో చోట ధర్మ అంకురం అనేది రాగలదు. మళ్ళా వాళ్ళు లీడర్స్ కాగలరు. మళ్ళా వాళ్ళు అసంశిత స్థితిలోకి వెళ్ళగలరు. మళ్ళా వాళ్ళల్లో ఎవ్వరో ఒకడు ఒక జ్ఞాని ఉద్భవించగలడు అనే ఒక నిశ్చయం ఉంది. కానీ ఎప్పుడైతే స్త్రీలల్లో కూడా ధర్మం అనేది పోతుందో అప్పుడు అసలు పూర్తిగా ఇంకా అది అవుట్ ఆఫ్ స్కోప్. ఇంకా అక్కడ ఇన్స్పిరేషన్ ఉండదు. ఎటువంటి ధార్మికమైనటువంటి అలజడి ఉండదు. అంటే ఏమన్నారు, అలజడిని మనం ఏమనొచ్చు అంటే కదలిక. ధార్మికమైన కదలికనే ఆ వంశంలో లుప్తమైపోతుంది అనమాట. కాబట్టి నేను ఏమంటున్నాడంటే ఎప్పుడైతే అధర్మాభిభవాత్, అధర్మం అనేది ఆ వంశాన్ని పరిపూర్ణంగా ఆవహించేస్తుందో అప్పుడు స్త్రీలు దుష్టులైపోతారు. దుష్టులు అనే దానికి అర్థం ఏంటంటే దోషముతో కూడి ఉన్న వాళ్ళు అయిపోతారు. వాళ్ళే దుష్టులు. వీడు దుష్టుడు అంటే దానికి అర్థం ఏంటంటే వీడిలో కొన్ని దోషాలు ఉన్నవి అని అర్థం. వీడు గుణాలు కలిగిన వాడిని ఏమంటాడంటే వీడు గుణవంతుడు అని అంటాం. గుణవంతుడు దుష్టుడు అనేవి రెండు వ్యతిరేక పదాలు అనమాట. అప్పుడేమవుతుంట, స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర. ఈ సిమ్టమ్ ఎలా మనం తెలుసుకోవాలి అంటే స్త్రీలలో ధర్మం పోయింది అనే విషయం మనకి ఎప్పుడు అలా అర్థమవుతుంది అంటే కలియుగంలో అది మనం చాలా ప్రస్ఫుటంగా ప్రతి వంశంలోనూ దాన్ని మనం చూడగలుగుతున్నాం. వర్ణసంకర, వర్ణసాంకర్యం. బ్రాహ్మణులు వైశ్యులను, వైశ్యులను క్షత్రియులను, క్షత్రియులు శూద్రులను, శూద్రులు బ్రాహ్మణులను ఇత్యాదిగా ఎప్పుడైతే వివాహము చేసుకుంటారో వాళ్ళ యందు ఆకర్షితులవుతారో ఆ సందర్భమే మనకు ఒక సిమ్టమ్ అనమాట. పరిపూర్ణంగా ఆ వంశంలో ధర్మము లోపించబోతోంది అని. ఇట్టి సందర్భంలో కూడా మళ్ళా అట్లాంటి వంశాలలో కూడా ధర్మము పునర్భవించాలి అంటే పునః ఒక చిగురు రావాలంటే అక్కడ పెద్దల యొక్క అనుగ్రహం కావాలి, గురువుల యొక్క ఆశీర్వాదాలు కావాలి, ఎంతో తపస్సు మళ్ళా కావాలి. అంటే నేనేం చెప్పబోతున్నానంటే వర్ణసాంకర్యం అయినంత మాత్రాన ఇంకా ఆ కులము పూర్తిగా భ్రష్టమైపోయింది అని కూడా చింతించాల్సిన అవసరం లేదు. మళ్ళా దానిలో నుంచి కూడా పునర్భవించే మార్గాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. కానీ మనం ధర్మం మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ ఏమనాలి, శరణాగతులమైనప్పుడు అది సంభవిస్తుంది. సరే, మొత్తానికి స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర. దీనిలో మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు, ప్రాసెస్, ఏ రకంగానైతే ఒక కులము పూర్తిగా ధర్మభ్రష్టం అవ్వగలదో దాని సిమ్టమ్స్ ఏమిటో ఇవన్నీ కూడా మనకి అర్జునుడు చెప్పాడనమాట. ఒక్కసారి ప్రతిపదార్థం చూద్దాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర. హే కృష్ణ, ఓ కృష్ణస్వామి, అధర్మాభిభవాత్, ఎప్పుడైతే ధర్మము లోపించిన తర్వాత, ధర్మానికి ఆధారమైనటువంటి పురుష వ్యాఘ్రాలందరూ లోపించిన తర్వాత, ధర్మము నెమ్మది నెమ్మదిగా లోపిస్తున్న తర్వాత అధర్మ అభిభవము జరిగినప్పుడు అంటే అనాచారం అనేది వచ్చేసి వంశంలో వేళ్ళూనుకున్నప్పుడు పూర్తిగా ఏమనాలి తాదాత్మ్య భావనలో ఉన్నప్పుడు అప్పుడు కులస్త్రియ, కులస్త్రీలు అంటే నిజానికి అర్థం ఏంటంటే కులానికి వంశానికి సంబంధించినటువంటి ఆచారాలని పరిపూర్ణంగా పాటిస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఆయా వంశాలకి తలమానికమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులస్త్రీలు అంటారు. కులస్త్రియ, కులస్త్రీలు అంటే ఉత్కృష్టములైనటువంటి స్త్రీ రత్నములు ప్రదుష్యంతి, చెడిపోవుచున్నారు. దూషణ అంటే పొల్యూషన్ అర్థం. వాళ్ళు పొల్యూట్ అవుతున్నారండి, నెమ్మదిగా పొల్యూట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హే వార్ష్ణేయ, ఓ కృష్ణస్వామి, స్త్రీషు దుష్టాసు సత్సు, ఈ స్త్రీలు ధర్మానికి పట్టుగొమ్మలైనటువంటి ఈ కుల స్త్రీలు దుష్టాసు సత్సు, చెడు విషయాలకి లోనైనప్పుడు, చెడినవారగుచున్నప్పుడు ఏం కనిపిస్తుందిట ఆ వంశంలో అంటే వర్ణ సంకర, బ్రాహ్మణాది జాతుల యొక్క చెడుట. వర్ణ సాంకర్యం అంటే సమానమైనటువంటి గుణాలు లేనటువంటి ఇంకొక వర్ణం, విభిన్నమైనటువంటి వర్ణము వారితో కలయిక అనేది జరుగుతుంది, జాయతే కలుగుచున్నది అని అర్జునుడు చక్కగా చెప్పారు. ఈ సంకర్యం జరిగితే ఏంటిటా పెద్ద విషయం ఏంటిటా అంటే ఆయన ఇంకా చెప్తున్నాడు.
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ. మనం చాలాసార్లు వింటూ ఉంటాం స్వర్గము నరకము అని రెండు విషయాలు ఉంటాయని. ఇవి ఎక్కడున్నాయండి అంటే చక్కగా గమనిస్తే ఈ లోకంలో కూడా ఉన్నాయి. ఆ, ఇంకొంచెం ఫిలసాఫికల్గా ఆలోచిస్తే స్వర్గం అనేది ఇంకో లోకము, నరకం అనేది ఇంకో లోకము అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ స్వర్గానికి నరకానికి ఇప్పుడు మనం ఉన్న స్థితికి తేడా ఏంటంటే ఇప్పుడు మనము కొంతసేపు సుఖంగా ఉంటాం, కొంతసేపు చిన్న దుఃఖానికి లోనవుతాం, మళ్ళీ వెంటనే సుఖానికి లోనవుతాం, మళ్ళీ వెంటనే కొన్ని రోజులు 2-3 రోజులు ఏంటో కంటిన్యూస్గా దుఃఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళా సుఖం వస్తుంది. ఈ కలయిక అనమాట, సుఖ దుఃఖాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి. కంటిన్యూస్గా అసలు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా సుఖం ఉంటే దాన్ని స్వర్గమని, ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా దుఃఖం ఉంటే దాన్ని నరకమని మనం అర్థం చేసుకోవచ్చు. సో అన్డిజైర్డ్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అది నరకము, మోస్ట్ డిజైర్డ్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అది స్వర్గము అని మన డెఫినేషన్స్ కూడా చెప్పుకోవచ్చు. సో అర్జునుడు ఏం చెప్తున్నాడు, సంకరం దేనికి దారి తీస్తుందయ్యా అంటే నరకానికి దారి తీస్తుంది. ఎవరికి నరకం? కులఘ్నానాం కులస్య చ. ఇందాక ఎవరైతే సాంకర్యానికి లోనయ్యారో వాళ్ళు ఇంకా వాళ్ళ వంశము, తనతో పాటు వంశాన్ని కూడా నరకానికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉన్నది అంటున్నాడు. పతంతి పితరో హ్యేషాం, తాను పడడం మాత్రమే కాదండి, ఆ వంశంలో ఇంతసేపు ఆ కులాన్ని రక్షించుకుంటూ వస్తున్నటువంటి పితృదేవతలందరినీ కూడా లాక్కుపోతారు. అంటే ఈ పాపం ఏదైతే ఉన్నదో ఇది అంత భారవంతమైనటువంటి హెవీ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా భారవంతమైన. ఎందుకు అలా ఎందుకుట అంటే వీడు సంకరుడు అయిపోయిన తర్వాత, వీడి కుల ఆచారాలన్నీ పోయిన తర్వాత వీడు శ్రాద్ధం పెడతాడా, తర్పణాలు ఇస్తాడా, మంచి మాటలు చెప్తాడా, ఏం చేస్తాడా? అసలు వీడికి పితృదేవత అనే కాన్సెప్టే ఉండదు కదా. వన్స్ పితృదేవత అనే కాన్సెప్టే పోతే, కులాచారంతో పాటుగా అది కూడా పోతే ఏమవుతుంది? చివరికి పితృదేవతలు కూడా నరకానికే దారి తీస్తారు. పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. వాళ్ళందరికీ పిండ ప్రదానము, తర్పణాలు ఇవేమీ లేకపోవడం వల్ల వీళ్ళతో పాటు వాళ్ళు కూడా క్రమక్రమముగా నరకానికే వెళ్తారు అనే విషయాన్ని అర్జునుడు చెప్తున్నాడు. అంటే మనం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళాలని కాదు, కానీ అర్జునుడు చెప్పిన దానిలో కూడా కొంత మనం రిలేట్ చేసుకోగలిగిన తర్కం ఉన్నది, లాజిక్ ఉంది కాబట్టి మనం దీన్ని కొంచెం వివరంగా చెప్పుకుంటున్నామండి. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. సంకర ఏదైతే వర్ణ సాంకర్యం ఉన్నదో అది కులఘ్నానాం వంశముని జెరిచిన వారు, అంటే ఎవరైతే సాంకర్యానికి దారి తీశారో వాళ్ళు, అలానే కులస్యచ ఏ వంశములోనైతే వాళ్ళు పుట్టారో ఆ కులమునకు కూడా నరకాయైవ నరకమే భవతి అగుచున్నది. అంటే ఎవరైతే సాంకర్యాన్ని చేశారో ఆ వంశము, వాళ్ళు ఆ వంశము రెండూ కూడా నరకానికే వెళ్తున్నాయి. అలానే ఏషాం ఈ సాంకర్యము గలవారి యొక్క పితరః పితృదేవతలు లుప్తపిండోదక క్రియాసంతః. ఎందుకంటే వీడికి ఇప్పుడు ఆచారం మీద ఆసక్తి లేదు, అనాచారం పూర్తిగా ఆవరించిపోయి ఉంది కాబట్టి వీడికి పిండ ప్రదానం మీద కానీ తిలతర్పణాదుల మీద కానీ ధ్యాస ఉండదు కాబట్టి లుప్తపిండోదక క్రియులు అయ్యారు పెద్దవారు పితరులు. కాబట్టి వాళ్ళందరూ కూడా పతంతి అధోలోకానికి, కింద కింద లోకానికి వెళ్తున్నారన్నమాట. అంటే మనకి పైన 7 లోకాలు, కింద 6 లోకాలు, ఇలా ఒక గణన ఒకటి ఉన్నది. ఆ ప్రకారంగా వాళ్ళు పైనుంచి నెమ్మది నెమ్మదిగా కింద పడుతూ ఉంటారు అనే విషయాన్ని మనకి అర్జునుడు చెప్పాడు. మనం ఇంకొక 2 శ్లోకాలు చెప్పుకొని ఇవాల్టి ఈ పాఠాన్ని ముగించుకుందాం. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః. ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేతు. తన్మే క్షేమతరం భవేత్. మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు అనమాట,
ఇదో పెద్ద హైపోథిసిస్ లాగా ఇందాక అనుకున్నాగా ఎక్స్ట్రాపులేట్ చేసి 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 చివరికి వర్డిక్ట్ తన వర్షన్లో ఒక వర్డిక్ట్ ఇస్తున్నాడు అనమాట. ఏమని? క్షేమతరం. ఈ పదాన్ని కూడా మనం చాలాసార్లు విని ఉంటామండి. క్షేమతరం అంటే నాకు చాలా క్షేమమైనటువంటి విషయం. తరత్, తరప్, తమప్ అని రెండు ప్రత్యయాలు ఉన్నాయండి. క్షేమతరం అనే దానికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్షేమము 1, క్షేమ 2, క్షేమ 3, క్షేమ 4 అని 4 క్షేమాలు ఉన్నాయనుకోండి. రెండు క్షేమాల మధ్యలో ఒకటి బెస్ట్ అని చెప్పాలంటే అప్పుడు నేను క్షేమతరం అంటాను. ఈ అన్ని క్షేమాలలో గొప్పది అని చెప్పాలంటే క్షేమతమం అంటాను. రెండింటి మధ్యలో ఒకదాన్ని నేను ఎంచుకునేటప్పుడు తరప్ అనే ప్రత్యయం వస్తుంది. చాలా వాటి మధ్యలో ఒకటి అని చెప్పుకోవాలంటే తమప్ అనే ప్రత్యయం వస్తుంది. నెమ్మది నెమ్మదిగా మనం కూడా భగవద్గీతలోకి వచ్చాం కాబట్టి చాలా చోట్ల ఇది మనకు కనిపిస్తుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒకడు మంచివాడు అంటే శ్రేష్ఠతరహ అని చెప్పొచ్చు అనమాట. రామకృష్ణయోర్ మధ్యే కృష్ణ శ్రేష్ఠతరహ అని అంటే రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరి మధ్యలో కృష్ణుడే మేలండి. అంటే దేవతల గురించి అనట్లా, మా పిల్లల గురించి ఏదో విషయంలో అంటున్నాను అనుకోండి. రామకృష్ణయోర్ మధ్య కృష్ణ క్షేమతర, రామకృష్ణయోర్ మధ్య రామ క్షేమతర అనొచ్చు. అలానే చాలా మంది ఉన్నారనుకోండి. రామ కృష్ణ ప్రద్యుమ్న చంద్రమౌళి ఇత్యాదిషు మౌళి క్షేమతమ అని అన్నాను అనుకోండి. అంటే చాలా మంది మధ్యలో వీడు బెటరు అని చెప్పడం. సో ఇక్కడ మన క్షేమతరం అని చెప్తున్నాడు. ఏంటి క్షేమతరం అంటే, ఇప్పుడు ఈయన అస్త్ర సన్యాసం చేసేసాడు. మనం అనుకున్నాం కదా, ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుస్సు జారిపోతోంది, చేతులన్నీ మండిపోతున్నాయి, కాళ్ళన్నీ వణికిపోతున్నాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. ఈయన ఇంచుమించు తన బాణాన్ని వదిలేశాడండి. అందుకని తనని తాను ఆయన ఎలా వర్ణించుకుంటున్నాడంటే అశస్త్రం, అప్రతీకార అని రెండు పదాలు వేసుకున్నాడు తన కోసం తాను. అప్రతీకార అంటే ఇంకా ప్రతీకారం ఏం లేదు. నువ్వు చేసినటువంటి దుఃఖానికి మ్యాచ్ అయ్యే దుఃఖం నేను చేస్తే అది ప్రతీకారం అంట. నువ్వు నన్ను బాణంతో కొడితే నేను నిన్ను రెండు బాణాలతో కొడితే అది ప్రతీకారం అవుతుంది. ఇప్పుడు ఈయన మనస్సులో ప్రతీకారం పోయింది. ఆ విషాదం అలుముకోవడం వల్ల ప్రతీకారకాంక్ష పోయింది కాబట్టి అప్రతీకార అయిపోయాడు. అలానే అశస్త్ర అయిపోయాడు. తన చేతిలో నుంచి శస్త్రాలన్నీ పడిపోయాయి. కానీ ఇంకా ఎదుటివాడిలో ఈయన ఏం ఊహిస్తున్నాడంటే, ఈ ముందర శ్లోకాల్లో కూడా చెప్పాడు, ఈ ధార్తరాష్ట్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ధృతరాష్ట్ర సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వక్రబుద్ధులు, వాళ్ళు చాలా అధార్మికులు. ఇంకా ఇంకా అదే దృష్టిలో ఉన్నాడు. వాళ్ళందరూ నా పెదనాన్న కొడుకులే, నా వాళ్లే అని ఒకవైపు అనుకుంటూనే ఇంకోవైపు వాళ్ళ యొక్క కౌటిల్యం, వాళ్ళ యొక్క కుత్సిత స్వభావాన్ని ఈయన మర్చిపోలేకపోతున్నాడు. వాళ్ళు మాత్రం నేను వదిలేశానని చెప్పి వాళ్ళేం వదిలేరు. వాళ్ళు వాళ్ళ అస్త్రాలను అలానే పట్టుకొని ఉంటారు. ఆ శస్త్రపాణయ, పాణి అంటే చెయ్యి అని అర్థం. శస్త్రము అంటే ఇందాక మనం అనుకున్న బాణాలు, ఇవన్నీ మంత్రించినటువంటి బాణాలు, వీటిని శస్త్రము అంటారు, లేదా దాన్ని అస్త్రము అంటారు. సో ఈ రకంగా శస్త్రాలన్నింటినీ కూడా పట్టుకున్నటువంటి వాళ్ళు ఏమంటారంటే నన్ను చంపేస్తే బాగుండు. ధార్తరాష్ట్రాహ రణే రణమునందు హన్యు, నన్ను చంపితే బాగుండును. ఇది నాకు క్షేమతరం. దేనికంటే క్షేమతరం? ఇందాక అనుకున్నాం కదా, క్షేమతరం అంటే రెండిట్లో ఒకటి అని కదా. క్షేమం క్షేమతరం. నేను యుద్ధాన్ని గెలిస్తే క్షేమం, నేను యుద్ధంలో వీళ్ళ చేతుల్లో చనిపోతే క్షేమతరం అంటున్నాడండి. ఇది చాలా చూడండి, చాలా ద్వంద్వీభూతమైనటువంటి కాంట్రడిక్టరీ నోషన్ అనమాట. ఇది చాలా విరుద్ధమైనటువంటి భావనలు తన మనస్సులోకి తెచ్చుకుంటున్నాడు. అస్త్రపాణులైనటువంటి తన అన్నదమ్ములే నన్ను ఈ రణంలో చంపేస్తే బాగుండును అనే ఒక ఆకాంక్షని అర్జునుడు ఇక్కడ ఆవిష్కరిస్తున్నాడు. యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమకరం భవేత్. అశస్త్రం, శస్త్రములేవీ లేనటువంటి, అప్రతీకారం, బదులేదో చెయ్యాలనే కాంక్ష లేనటువంటి మాం నన్ను రణే రణమునందు, యుద్ధమునందు, శస్త్రపాణయ ఆయుధాలన్నీ చేతుల్లో కలిగినటువంటి ధార్తరాష్ట్రాహ ధృతరాష్ట్ర సంతానమైనటువంటి దుర్యోధనాదులు హన్యుర్యది సంహరించినట్లయితే, యది అంటే అయితే అని అర్థం. హన్యుర్యది నన్ను చంపివేస్తే ఒకవేళ, తత్ అట్లు చంపుట ఏదైతే ఉన్నదో అది మే నాకు క్షేమతరం,
మిక్కిలి మేలు భవేత్ అగును అంటున్నాడు. చాలా డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది లాస్ట్లో? ఇప్పుడు దీన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ఏవముక్త్వార్జున సంఖ్యే ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః శోక సంవిఘ్నమానసః అంటున్నాడండి. ఇలా చెప్పాడు. ఇంతవరకు తన మనస్సులో ఉన్నటువంటి భావాలన్నింటినీ ఆవిష్కరించుకున్నటువంటి అర్జునుడు సంఖ్యే, సంఖ్య అంటే యుద్ధము అని అర్థం. ఇందాక రణ అనే అంటే కూడా యుద్ధమే, సంఖ్య అన్న కూడా యుద్ధమే. యుద్ధంలో రథోపస్థ, రథము మీదనే ఉపావిశతు కూర్చున్నట్ట, అంటే కూలబడ్డాట. ఎలా కూలబడ్డాడు? తన చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని, ఇంకో చేతిలో ఉన్నటువంటి బాణాన్ని రెండింటినీ కూడా వదిలేస్తూ విసృజ్య, ఇంకా వదిలేశాడు. దీంతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే అప్రతీకార అని తనని తాను చెప్పేసుకున్నాడుగా. నాకు ఇంకేం ప్రతీకారం లేదు. ఒకవేళ నేను చంపితే గనక నేను ఎవరి కోసం ఈ యుద్ధాన్ని చేయాలో వాళ్ళందరూ కూడా చనిపోతారు కదా, వాళ్లే లేనప్పుడు ఈ యుద్ధం చేయడం దేనికి అనే విషాదంలో పూర్తిగా కూరుకుపోయిన వాడై శోక సంవిఘ్నమానస, పూర్తిగా శోకంలో మునిగిపోయినటువంటి వాడై ఇలా చేశాడు అని సంజయుడు చెప్తున్నాడు. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. అర్జున, అర్జునుడు ఏవం ఈ విధంగా పూర్వోక్తము విధానంగా ఉక్త్వా పలికి, ఎవరినుద్దేశించి? కృష్ణ భగవాను ఉద్దేశించి పలికి, శోక సంవిఘ్నమానసః, దుఃఖము చేత చలించినటువంటి మనస్సు కలిగినటువంటి అర్జునుడు సశరం, బాణముతో కూడినటువంటి చాపం వింటిని. సశరం, శరహ అంటే బాణం, సశర అంటే బాణముతో కూడి ఉన్నటువంటిది. ఏమిటది? చాపం. చాపం అంటే చాప అంటే ధనుస్సు అని అర్థం. సో బాణం అప్పటికే ఆయన ఎక్కువ పెట్టాడండి. ఆయన యుద్ధానికి వెళ్ళే సమయానికే బాణాన్ని చక్కగా ఎక్కుపెట్టి చేత్తో పట్టుకున్నాడు. ఆ ఎక్కుపెట్టి చేత్తో పట్టుకున్నటువంటి ఆ బాణాన్ని కూడా వదిలేశాడు. విసృజ్య విడిచి సంఖ్యే యుద్ధమునందు రథోపస్థే రథము మీదనే ఉపావిశతు కూర్చున్నాడు, దిగాలుగా పడిపోయాడు అని అర్థం. దీంతో మనకి మొదటి అధ్యాయం పూర్ణమవుతుంది. ఒక్కసారి చివరి శ్లోకాన్ని చెప్పుకుందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశతు విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. అయ్యా, ఈ రకంగా మనం భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని పరిపూర్ణంగా చూశాము. ప్రధానమైనటువంటి శ్లోకాలన్నింటినీ కూడా ప్రతిపదార్థాలతో సహా తెలుసుకున్నాము. ఈ స్లైడ్ ఏదైతే ఉన్నదో అది మీ అందరికీ కూడా ఇవ్వబడుతుంది, మన వెబ్సైట్లో కూడా ఉంది. అలానే మీరు ఈ వీడియోలో ఆయా ఫ్రేమ్స్ పాజ్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి కనుక మీరు రెండో అధ్యాయాన్ని చదువుకునే లోపల రివైజ్ చేసుకోగలిగితే రెండో అధ్యాయంలో చెప్పే ఆ ఆన్సర్స్ మనకి ఇంకా బాగా గట్టిగా మనసుకి హత్తుకున్నట్టుగా ఉంటాయి. గురువుగారిని ఒక్కసారి వందనం చేసుకుందాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.